అసలు ప్రేమికుల దినోత్సవం గురించి మాట్లాడుకోవాలంటే లేడీస్ ఫస్ట్. చెప్పండి. ప్రేమికుల రోజు అంటే ఫస్ట్ లవ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే వ్యక్తిత్వాన్ని బట్టి స్టార్ట్ అవుతుంది. మన థాట్స్ వాళ్ళ థాట్స్ సేమ్ ఉంటే, లేకపోతే మనలాగా వాళ్ళు ఆలోచిస్తుంటే, అంటే మనల్ని అర్థం చేసుకోగలిగితే అట్లా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లవ్ కంటే ఫస్ట్ అంటే కొంతమందికి చూడగానే అవ్వచ్చు, కొంతమందికి ఫ్రెండ్లీగా ఉండి కొంతకాలం తర్వాత వాళ్ళ అభిరుచులు మనకు నచ్చి మన అభిరుచులు వాళ్ళకి నచ్చితే అట్లా స్టార్ట్ అవుతుంది లవ్ అనేది. సో చెప్పలేము ఎప్పుడు ఎక్కడ ఎట్లా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్ వచ్చింది? అసలు దయాకర్ అన్న మిమ్మల్ని ఫస్ట్ కలిసిందా, లేకపోతే మిమ్మల్ని దయాకర్ అన్న కలిసిందా? మీరు ఎక్కడైనా క్లాస్మేట్స్ అట్లా ఏమైనా ఉందా? క్లాస్మేట్స్ ఏం కాదు, క్యాంపస్. తను నేను ఒకే క్యాంపస్ లో, ఆయన ఎంసీఏ చేస్తున్నారు, నేను బీకామ్ ఆంధ్ర మహిళా సభలో చదువుకుంటున్నా. వాళ్ళ సిస్టర్ నేను సేమ్ అన్నమాట, హాస్టల్ మేట్స్. సో ఇద్దరం కలిసి ఒకే కాలేజ్, కాకపోతే గ్రూప్స్ డిఫరెంట్. తను బిఎస్సి, నేను బీకామ్. ఆంధ్ర మహిళా సభలో తను కూడా సేమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజులు అవి. అప్పుడు అనుకోకుండా ఒక రోజు దీపావళి రోజు తన బ్రదర్ దగ్గరికి వెళ్ళాలని నాతో అన్నదన్నమాట. నేను ఒక్కదాన్నే ఉన్న, కంపెనీకి రావచ్చు కదా అని ఇట్లా అడిగితే నేనన్నా, ఆ రోజు మాకు ఫెస్టివల్ కదా, దివాళీ ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా చేసుకుంటాం, ఇంటికి వెళ్ళాలి, అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తారని కూడా అన్నా. లేదు, ఒక్కదాన్నే లోన్లీగా వెళ్ళాలంటే అది బాయ్స్ హాస్టల్ కదా, తను కాచిగూడ హాస్టల్లో చదువుకున్నారనమాట. అక్కడికి వెళ్ళడానికి ఆమె రెడీ అవుతుంది ఆ రోజు. రమ్మని, కంపెనీకి రమ్మని నన్ను పిలిస్తే నేను నా వర్షన్ చెప్పినాక ప్లీజ్ అని కొంచెం బతిమలాడింది, రిక్వెస్ట్ చేస్తే సరేలే అని వస్తా అని వెళ్ళిన అనమాట. అట్లా ఆయన అప్పుడు తన సిస్టర్ నన్ను ఇంట్రడ్యూస్ చేసి. ఏమని ఇంట్రడ్యూస్ చేసిందన్నా? డైరెక్ట్ వదినాన్ని ఇంట్రడ్యూస్ చేసిందా, లేకపోతే నా ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేసిందా, ఎట్లా? ఇది జస్ట్ వాళ్ళు వచ్చిండ్రు అంతే. అంటే అకేషన్ కూడా ఇక దివాళీ కావడం ఇట్లా అంతవరకే. కానీ అప్పుడు ఏమి ఇంకా ఇనిషియల్గా ఏమి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇట్లా అనేది కాకుండా ఆ పరిచయం అట్లా కొనసాగింపు, పాజిటివ్గా అట్లా కొనసాగింపు అట్లా జరిగింది అనమాట. నేను కలవడము, అక్కడికి వీళ్ళ దగ్గరికి పోవడం, వీళ్ళు రావడం, ఇట్లా అట్లా ఇంటరాక్షన్ పెరిగింది. ఆ పాజిటివిటీని అట్నే కొనసాగించి అదే ప్రేమగా మారడానికి ఒక అవకాశం అయింది. ఏ సంవత్సరంలో జరిగి ఉంటుంది మొత్తం? 99 ఈ ప్రేమ అనేది మొదలవడానికి ఎన్ని సంవత్సరాలు? మీ మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది కొనసాగిందని చెప్తా ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రేమ? ఏదో ఒక సంవత్సరం పాటు ఉండొచ్చు అంతే. అది ఇష్టపూర్వకంగా ఉండడమే. ఇక ప్రేమ అంటే ఇక రోజు పార్కులు తిరుగుకుంటే పాటలు పాడుకుంటా ఇట్లా ఏం కాదు, కలవడం ఇట్లా. కాకపోతే ఏమవుతారు, ఇప్పుడు February 14th వస్తే నడవలేక దస్తుంటే అప్పుడు పాదయాత్ర పెట్టాల్సి వచ్చేది. ఇటు ఒకసారి పోతే ఇక నడుస్తూనే ఉండాల్సి వచ్చేది అంతే. ఇక ఏమంటూ ముచ్చట పెట్టుకుంటానికి నడవడం ఇట్లా దూరం, క్యాంపస్ లో ఎటు దాని అట్లా వెళ్ళే వాళ్ళం అనమాట, కలిసి మాట్లాడుకుందామని. సాధారణంగా లవ్ మ్యారేజ్ అనేది క్లాసులలో ఎక్కువ పుడతా ఉంటాయి, ఎందుకంటే ఒక క్లాస్ లో ఒకరొకరు కలిసి ఉంటారు కాబట్టి అట్లా పుడతా ఉంటాయి. మీరేమో అసలు సంబంధం లేనటువంటి ప్లేసెస్, కేవలము వీళ్ళ సిస్టర్ నుంచి మీకు పరిచయమైనటువంటి వ్యక్తి. అసలు ఈ మనిషిని ఎట్లా నమ్మారు మీరు? అదానికి దయాకర్ అనేటువంటి వ్యక్తిని ఎట్లా నమ్మారు? అంటే చూసుకుంటాడు, నాతో ఆయన చాలా పాజిటివ్ బిహేవియర్ కదా, అందరితో మంచిగా మింగిల్ అయిపోతారు, చాలా బాగా ఫ్రీగా మాట్లాడతారు. అంటే ఆయన అంటే ఈమెంది అన్నట్టు, అంటే క్వాలిఫికేషన్ అమ్మాయి ఏంది అని చూడకుండా అందరితో బాగుంటాడు కదా సోషల్ గా. సో అట్లా నాతో కూడా మూవ్ అయితే నాకు కూడా క్యారెక్టర్ నచ్చింది అనమాట, ఇంత ఫ్రీగా ఉన్నారు అని. అది నచ్చి నేను కూడా ఇష్టపడ్డా అనమాట. అంటే మొదలు మీరే ప్రపోజ్ చేసిరా? నేనే ఒకసారి మా స్క్రీన్ మీరు ఒకసారి ప్రపోజ్ చేయండి. మళ్ళీ ప్రపోజ్ చేయాలనా? లైఫ్ లాంగ్ నన్ను ప్రేమించావా అంటున్నారా? ప్రేమించావా అంటున్నా. మీరేం చెప్తారో చెప్పండి వదిన. లవ్ యూ ఇట్లా చెప్పుకోవడం కూడా ఎక్కువ ఉండదు.
మీ కొరకు ఇప్పుడే చెప్పడే ఓకే. అంటే సాధారణంగా ప్రేమ వివాహాలు అనే వాటికి చాలా మనం చూస్తూ ఉంటాం, సినిమాలలో చూస్తూ ఉంటాం, ప్రత్యక్షంగా కూడా ప్రత్యక్ష లైఫ్లో కూడా చూస్తూ ఉంటాం. ఇట్లా మీ క్యాస్ట్లు వేరే అనేది ప్రత్యక్షంగా అందరికీ తెలిసినటువంటి విషయం. మీరు ఒక సామాజిక వర్గాలు ఇక్కడ విషయం కానప్పటికీ కూడా ముందుగా వచ్చేటువంటి సామాజిక వర్గాల దగ్గర గొడవ వస్తూ ఉంటుంది ప్రధానంగా. అట్లా ఎట్లా ఒప్పించడానికి అంటే ఎవరితో చెప్పుకున్నారు? ఇప్పుడు మనం గ్రామం అయితేనేమో నేపథ్యము, కులము, ప్రాంతం ఇట్లా వస్తుంది, అంటే ఆ ఏరియా ఇట్లా వస్తుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి అర్బన్ ప్లేస్లలో క్యాస్ట్ యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది. తర్వాత ఇష్టాలకు కూడా రిజర్వేషన్స్ ఉండవు. ఇష్టమైన వాళ్ళు ఇష్టపడే స్వేచ్ఛ కొంచెం అర్బనైజేషన్ వల్ల జరుగుతుంది. తర్వాత చదువుకున్న తర్వాత స్వేచ్ఛ పెరిగిపోద్ది, మహిళా స్వేచ్ఛ. ఇప్పుడు నేను ప్రేమించినా సరే ఆమె ప్రేమించాలనుకోకపోవడం అనేది ఇంట్లో ఉండే పరిస్థితులను బట్టి ఉంటుంది. చదువుకుంటే ఒక ఏమంటాం, ఒక నమ్మకం పెరుగుతుంది, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఎట్లనైనా నేను తనతో జీవించగలను అనుకున్నప్పుడే తీసుకోగలుగుతారు అట్లా. సో అలాంటి సందర్భమే తనకున్నది కాబట్టి ఆ స్థాయిలో ఇప్పుడు ఇండిపెండెంట్గా చదవడం, ఇంటర్మీడియట్ గౌలితోటి, అంటే ఇంట్లో ఉండే వాళ్ళకంటే కూడా కొంచెం సొసైటల్గా తిరిగేటోళ్ళకి ఎక్కువ స్వేచ్ఛ నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కువ ఉంటుంది. సో తను అట్లా తీసుకుని ఉండొచ్చు. నేనైతే మనది ఓపెన్ టు ఆల్, ఏమంటారు, ఒక రివల్యూషనరీ టైపే ఉంటాం కాబట్టి నేను కోర్స్ ఇప్పుడు చాలామంది ఇష్టపడుతుండొచ్చు, అభిమానించినట్టుగా అన్ని ప్రేమలు కావు కదా. వ్యక్తుల్లో అందరూ ఉంటారు, కానీ ఎవరు మన లైఫ్ పార్ట్నర్ కావాలని అనుకున్నప్పుడు ఒక టర్న్ ఉంటుంది. మిగతా వాటికి తేడా ఉంటుంది. అంటే అందరినీ మనం పాజిటివ్గా చూడడం వేరు, మన లైఫ్ పార్ట్నర్ను పాజిటివ్గా చూడడం వేరు. సో అప్పటి నుంచి మనం స్లోగా మనం డిఎన్ఏ కాదు ఫోకసింగ్ స్టార్ట్ చేస్తూ ఇది చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అని చెప్పి అట్లా పర్సనలైజ్ అవ్వడు. ఆ రోజు దీపావళి రోజు బిర్లా మందిర్కి కూడా పోయినాం. అంటే అంటే దీపావళి పండుగ ఈ రోజు మా పేరెంట్స్ బిర్లాకి వెళ్తారు, నేను కూడా వెళ్ళాలి అని అనింటి. సరే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కలిసినాం కదా మనం కూడా పోదాము అని నాకు మామూలుగా అంటే నేను మతాల పట్ల రేషనల్గా ఉంటా, కానీ వెంకటేశ్వర స్వామిది కొంచెం బోల్డ్ ఎక్కువ ఉంటుంది, నాకు ఎక్కువ టర్న్ అయిపోతుంటే. అంటే మామూలుగా నేను క్రిస్టియానిటీని ఆహ్వానిస్తూనే ఉంటా, ముస్లిం దర్గాలు, కానీ ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామిది కనెక్టింగ్ డిఫరెంట్ ఉంటుంది నాకు ఎందుకో. మనం ఆడికి పోకూడదు, గుండు కొట్టించుకోవద్దు, గుండు కొట్టించుకోవద్దు అని కూడా పోతూనే ఉంటాం. అది దాటక ముందే గుండు అయిపోతుంది. అంటే అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ విషయంలో కలిసినప్పుడు బిర్లా టెంపుల్కే పోయినాం ఫస్ట్. అంటే వెంకటేశ్వర స్వామి యాక్చువల్గా మామూలుగానైతే హిందూ దేవాలయాలు ఎక్కువ రాముని, తర్వాత కృష్ణుని ఇట్లా ఏరియా వైజ్ ఉంటుంది కదా. మన ఏరియాలో ఎక్కువ బాలాజీది ఎక్కువ, అంటే వెంకటేశ్వర స్వామిది ఎక్కువ ఉంటుంది. అది యాదృచ్ఛికంగా అయిందా ఏమో తెలియదు, ఏమో కలిసిన కాంచి మళ్ళీ మేమందరం కలిసి ఒక ఫోటో చూపించాలి. అసలు మేము నలుగురం, అని మిని ఈమె నేను గుండ్లు కొట్టుకొని నలుగురం ఇట్లా 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 పండుకున్న ఒక ఫోటో ఉండే. ఏది అట్లా కనెక్ట్ తిరుపతిలో గుండు కొట్టించుకొని ఒకే బెడ్ మీద పండుకొని గుండ్ల వరకే ఫోటో తీసుకున్నది. అది చూసి ఎప్పుడు నవ్వుతుంటా, అంటే వెంకటేశ్వర స్వామి ఏంది ఇట్లా మామూలు కలిపిండి అన్నట్టుగా అట్లా ఉంటుంది. అంటే ఆ రోజు బిర్లా మందిర్కి పోవడం అనేది కూడా యాదృచ్ఛికంగానే జరిగిన ఆ కనెక్టింగ్ పాయింట్ అయింది. అట్లా ఎన్ని రోజుల పాటు మీరు ఇప్పుడు మామూలుగా ఆ వెంకటేశ్వర స్వామి బిర్లా మందిర్ నుంచి ఎన్ని రోజుల పాటు ఈ యొక్క ఫ్రెండ్షిప్ కొనసాగింది? ఆ తర్వాత లవ్ ఎప్పుడైంది? ఆ లవ్ నుంచి పెళ్లి వరకు ఎన్ని రోజులు సమయం? డేట్స్ అండ్ టైం ఆమెకి కానీ మనం గజని అంటే నేను +2 అంటే ఇంటర్ వరకు హాస్టలే. ఓకే. నేను ఎక్కడ బయట తిరగలేదు, ఎవరు బాయ్స్ అప్పుడు పరిచయం లేదు నాకు. ఫస్ట్ నాకు పరిచయం ఈయనే అన్నమాట. అయితే ఒక ఇన్సిడెంట్ మా ఇంట్లో అయింది మా అక్క వల్ల. నేను కూడా జెంట్స్ అంత పట్టించుకోకపోయేది, ఎవరు ఏమన్నా అంటే మా ఇంటికి వచ్చినా ఎవరన్నా అట్లా. అంటే మా అక్క చనిపోయింది అనమాట. అప్పటి నుంచి కొంచెం భయం ఉండేది నాకు, ఎక్కువ జెంట్స్ తో మూవ్ అవ్వకపోయేది ఫ్రీగా.
అంటే వీళ్ళు డిఫరెంట్ ఉంటారు, వీళ్ళు ఇట్లా చేస్తారు అని ఒక భయం ఉండేది. అయితే ఈయన కలిసినప్పుడు ఏమనిపించిందంటే చాలా ఫ్రెండ్లీగా, చాలా అంటే ఫ్రీగా ఉన్నారు నాతో. ఎవరో కొత్త అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి నాతో మాట్లాడుతుంది అన్నట్టు కాదు, మా ఫ్యామిలీలో మెంబర్ ఈమె కూడా అన్నట్టు ఫ్రీగా మూవ్ అయి మాట్లాడిర్రు. నేను ఫస్ట్ డే అసలు ఏం మాట్లాడలే, ఈయన అడిగిర్రు అనమాట, ఏంది నువ్వు ఎవరితో మాట్లాడావా అని అడిగిర్రు. ఈయన అయ్యో ఎందుకు మాట్లాడానండి, మాట్లాడతా అని అన్నారు అనమాట. ఫస్ట్ నేను మాట్లాడింది ఆ వర్డ్స్ అనమాట. అట్లా పరిచయం అయింది. అట్లా టెంపుల్ కి వెళ్ళాలి అనుకున్నాము, అంటే జరిగిపోయింది అట్లా అన్నమాట. స్టార్ట్ అయింది అట్లా 2004 వరకు 2004 వరకు 99 నుంచి 2004 వరకు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. ఫ్రెండ్సే ఎప్పుడు కలిసేవాళ్ళు అనమాట. వ్యాలంటైన్స్ డే కానీ ఫ్రెండ్షిప్ డే కానీ అట్లా అకేషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే సాటర్డే సండేస్ అట్లా వచ్చినప్పుడు హాలిడేస్ లో కలిసేవాళ్ళు. పొజిషన్ నుంచి పెళ్లి వరకు అసలు ఎన్ని తర్జన భర్జన పడి ఉండొచ్చు, మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా సమయం అయితే పట్టి ఉండొచ్చు. ఆ మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏ సంఘర్షణ అట్లాంటివి ఏం లేవు, అంతే అట్లా క్యాజువల్ గా ఉన్నట్టే ఉన్నాం. అట్లనే పెళ్లి వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఆమె చెప్పుకోవడం, వ్యతిరేకించడం, నా దగ్గర నేనే డిసిషన్ మేకర్. నేను వన్స్ కమిట్ అయినామంటే దానికి అది డీవియేషన్ కూడా ఉంటుంది. ఇంకా మా డాడీ మా మమ్మీ తొందరగా చేసుకోవాలని ఎమ్మడి పడతా ఉండే. అప్పటికే నాది నేను పెళ్లిని అవాయిడ్ చేయడానికి ఏదో ఇప్పుడు సంబంధాలు తెస్తా ఉంటారు కదా, ఆ పెళ్లిని అవాయిడ్ చేయడానికి ఎంకామ్ అయిపోయింది, మళ్ళీ ఎంసీఏ చేసిన 3 years అవుతుంది కదా అని. మళ్ళీ అప్పటికి 27-28 year ఇంకా ఏం పెట్టి మనం ఆపాలి. ఇంకా మామూలుగా ఊర్లలో 18 to 25 మ్యారేజ్ ఏజ్ ఉంటుంది కదా. ఇంకా నేను చదువుకుంటా అంటే మా డాడీకి ఏంటంటే చదువుకోవడం అంటే ఓకే. ఇంకా మళ్ళీ ఎంకామ్ తర్వాత ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఆ టైంలో మనోడు ప్లాన్ ఇక ఎంఏడి చేసి పడేస్తే అయిపోద్ది ఇప్పుడు అని. అట్లా ఎంసీఏ వచ్చిన తర్వాత ఇట్లా అంటే మనం కూడా చేసుకోవాలంటే నాది కూడా ఎట్లా ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ అని దానికంటే కూడా లవ్ మ్యారేజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇక అప్పటి వరకు ఎవరిని చేసుకోవాలనేది అనుకోలేదు కాబట్టి దాన్ని డ్రాగ్ ఆన్ చేసినాం. ఇక ఈ వచ్చినాక ఇక కన్ఫామ్గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇక ఎప్పుడైతే అది టైం ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది. అందుకనే డేట్స్ అవన్నీ కమిట్మెంట్స్ కూడా ఆమెకి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు ఎవరితో చెప్పుకున్నారు, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఒకసారి ట్రై చేసిన, ఈయన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసిన. అంటే వస్తే అట్లా పరిచయం ఏర్పడుతుంది కదా, ఏర్పడ్డప్పుడు వాళ్ళు డైరెక్ట్ చూస్తారు, ఫాదర్ వాళ్ళు డైరెక్ట్ చూసి వాళ్ళే తెలుసుకుంటారు కదా, అబ్బాయి మంచోడు, బాగున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, బాగుంటాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనే హోప్ వాళ్ళకి వస్తుందేమో అని ఈయన ఇన్వైట్ చేసిన. కానీ ఈయన రాలే. ఎందుకు భయపడ్డాడు? ఏమో భయపడ్డాడో ఏమో, ఆయననే అడగాలి అది. నాకు ఈ చూసుడాలు మాట్లాడి ఇవి మనకు అదే ఇప్పుడు మనకి ఏదో టెస్ట్ పెట్టినట్టు ఇప్పుడు అసలు ఇంటర్వ్యూలో పాస్ కావడం. ఇప్పుడు చేసుకోవాల్సిన వాళ్ళు 1-2 ఇద్దరు సోల్స్ ఓకే అనుకున్నప్పుడు పక్కలో తన సంబంధం లేదు. ఇక తంతులు వివిధ రకాలు ఉంటాడు. ఒక ఆయన 100 కోట్లతో పెళ్లి చేసుకుంటాడు, ఒక ఆయన టెంపుల్లో చేసుకుంటాడు, ఒక ఆయన ఈవెంట్లో చేసుకుంటాడు. మనసుతో చేసుకున్న తర్వాత ఎడ చేసుకున్నా ఏం కాదు. ఫైనల్ గా ఏమైంది? ఆ రోజు రాలేదు, తర్వాత ఏం జరిగింది? అయితే ఇక రాకపోతే వీళ్ళ ఫ్రెండ్ ఉండే, వీళ్ళ అన్న వరుస అవుతాడు ఒక అతను, వెంకటరత్నం అని, ఆయనను పంపించిర్రు. ఆయనను పంపించి రావట్లేదు అని చెప్పడానికి వచ్చిండు ఆయన నా దగ్గరికి. సరేలే అని ఇంకా నేను ఏం చేస్తాం, డిసప్పాయింటెడ్ అందరం. ఇంకా సరేలే అని తర్వాత ఇంకా అన్నా అనమాట, ఎందుకు రాలేదు అని అడిగితే నాకు వేరే పని ఉండే అని ఈయన అట్లా అవాయిడ్ చేసేసిండు. కానీ రాలే మొత్తానికి, రీజన్ ఏదైనా కావచ్చు.
మా ఇంట్లో ఏంటంటే డిఫరెంట్ కల్చర్ ఉంటది. అవును. మేము బంజారాస్ కదా, డిఫరెంట్ కల్చర్. మాకు రంగుండ్లలో ఒకటి టెంపుల్ ఉంది, మా తాతయ్య గారిది. ఫోర్ ఫాదర్ ని వర్షిప్ చేస్తాం మేము. వాళ్ళనే పూజిస్తారు. మాకు దగ్గర బంజారాస్ అందరూ మమ్మల్ని పూజిస్తారు అన్నమాట. ఆ కమ్యూనిటీ మాది. సో మాకు ఒక సేవియా సాద్ కల్చర్ ఉంది. అట్లా బంజారా కల్చర్ ఈస్ డిఫరెంట్. అందులోనూ మేము పూజారుల వంశస్థులం అన్నమాట. అట్లా అసలు ఒప్పుకోరు, అంటే ఏ కులమైనా ఒప్పుకోరు. అదొక డిఫరెంట్ కల్చర్ అన్నమాట. కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండే నాకు. అంటే మా ఫాదర్ కి కూడా ఏంటంటే మన కల్చర్ ఉండాలి, మన వాళ్ళైతే మనకు అన్ని సంబంధాలు ఉంటాయి, హెల్దీ రిలేషన్స్ ఉంటాయి. అట్లా ఏ పేరెంట్ అయినా అట్లా ఆలోచిస్తారు కదా. అట్లా ఆయన అపోజ్ చేసిండొచ్చు కానీ ఇక అసలు ఆ అవకాశం ఇవ్వలే మా ఫాదర్ కి. నేను చెప్పలేదు భయపడి, నేను ఇట్లా ఇష్టపడుతున్నా నేను అక్కడే పెట్టిన మెలిక మీ డాడీని కన్విన్స్ చేసి. ఈయనేమో అంటే మీరేమో ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడద్దు, మనం ఇబ్బంది పడద్దు. కానీ మా నాన్న అంత ఈజీగా ఒప్పుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయ్యింది, మా అక్క విషయంలో అయ్యింది. సో అసలు ఒప్పుకోడని నాకు కన్ఫర్మ్ అన్నమాట. ఆయన ఒప్పుకోరులే, మా ఫ్యామిలీ కూడా అందరు ఎవరు ఒప్పుకోరు ఇలాంటివి అని నేను అన్నాను. మనమే పెళ్లి చేసుకుందాము, మా నాన్న అయితే ఒప్పుకోరు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అత్తయ్యకి మామయ్యకి చెప్పినాం ఇద్దరం. మేము ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ ఊర్లోనే. ఆమె వచ్చింది, నేనే వచ్చిన. నేను జాబ్ హోల్డర్ కదా అప్పటికే. సో ఇక్కడ బోరబండలోనే మేము అప్పుడు రెంట్ కి తీసుకున్నాం. మీరు ఇట్లా వస్తా ఉంటే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కనీసం అపోజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది, ఎందుకు వెళ్తున్నావు అని కూడా అడగచ్చు. ఇట్లాంటివి ఏం జరగదు. అంటే నా స్టడీస్ కంప్లీట్ కాలే కదా అప్పటికి. నేను స్టడీస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, నాకు హాస్టల్ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు స్టడీస్ అవ్వలేదు కదా. నేను ఇంటర్ అయిపోగానే సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నప్పుడే నాకు టీచర్ జాబ్ వచ్చింది డిఎస్సి. అప్పుడు అక్కడికి రావడానికి ఎన్ని తిప్పలు పడ్డదో ఊహించరాదు. అబద్ధాలు అయితే ఆడినా, మా ఫ్రెండ్స్ దగ్గరికి హాస్టల్ కి వెళ్తున్నా అని చెప్పడము, అట్లా వేరే ఎవరితో మ్యారేజ్ ఉందని చెప్పడము, ఇవన్నీ అయితే అబద్ధాలు ఆడిన ఈయన కోసం.